ఎలక్షన్స్ ఇంకా 1 month ఉంది, ఎగ్జాక్ట్లీ 1 month. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి రిఫరెండం అంటారు. ఒకవేళ బీఆర్ఎస్కు మీరు అన్నట్టు సరే 17 కాదు 4-5 సీట్ల కంటే కూడా తక్కువ వస్తాయి, 3-4 సీట్ల కంటే కూడా తక్కువ వస్తాయి, ఏంది మీ తరపున ఏంది? ఆయన రిఫరెండం అంటారు. ఏముంటుంది రిఫరెండం? మేము ప్రజలు ఓటుతో అంటే రేవంత్ రెడ్డి పాలన హర్షిస్తున్నట్టు ఓటమును సమానంగా స్వీకరిస్తాం. తర్వాత ఉంటుంది కదా ఈ పథకాలన్నీ వేయాలి కదా, 420 పథకాలు మేము వదలం కదా, వెంటాడి వేపిస్తాం. ఇవి మీరు అనుకుంటున్నారేమో వదులుతామని, మీరు చదవనిస్తలేరు, మాట్లాడిస్తలేరు, వినాలే. మాకేం సంబంధం అండి? ఏ రాష్ట్రాల్లో పైసలు ఉండేవి? అమెరికా అభివృద్ధి చెందిన అమెరికా, రష్యా, చైనా దగ్గర కూడా డబ్బులు ఉండేవి. దానికి అప్పులు చేస్తారు, వినాలే, అప్పులు చేస్తారు, దాన్ని అభివృద్ధి చేస్తారు, దానికి రెవెన్యూ క్రియేట్ చేయాలా. మా ముఖ్యమంత్రి గారు ఎట్లా క్రియేట్ చేశారండి? ఎట్లా క్రియేట్ చేశారు? మా మిగులు రాష్ట్రం ఇచ్చామంటారు. ఏ మిగులు? 5,000 కోట్లు మిగులు రాష్ట్రమా? 5 లక్షల కోట్లు రైతుల కోసం ఖర్చు పెట్టాం మేము. కాళేశ్వరం ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. మిషన్ భగీరథకు 40,000 కోట్లు, 63 లక్షల ఉంటుంది. మీలాంటి వాళ్ళు, భరత్ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు ఏంటంటే ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు గాల పెట్టుకున్నారట. స్టూడియోలో ఎలుకలు వచ్చినాయని చెప్పి మీ కెమెరామెన్లకు పెట్టి అరే ఎలుకలు ఉన్నాయరా ఇల్లు గాల పెట్టండి అని చెప్తాను. ఎక్కడైనా పిల్లర్ పర్ర పడితే, ఒక గోడ పర్ర పడితే రిపేర్ చేసుకోరండి? ఆ తెలివి మనకు లేదా? 2 పిల్లర్లు ఉన్నాయి, ఒక 50 కోట్లు ఖర్చు పెట్టి రిపేర్ చేయండి. దాని చుట్టుపక్కల స్టీల్ బ్రిడ్జ్ కట్టండి, సిమెంట్ తో దాన్ని రిపేర్ చేయండి. నిపుణుల కమిటీ బొంగు ఏం లేదు, కమిటీ లేదు, ఏం లేదు. ఉత్తగా బదనాం చేయాలి, ఆపరేషన్ డైవర్షన్ చేయాలి. ఇవే ఫేకుడు మాటలతోని మళ్ళీ మేము ఎందుకు మరి 2 ఏళ్లలోనే కుంగిపోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంత జపాన్ లో భూకంపం వస్తుంది, దానికి వినండి, రాష్ట్ర భూకంపం వచ్చిందా? మొన్న అమెరికాలో ఒక బ్రిడ్జ్ కూలిపోయింది, దానికి అమెరికా ప్రెసిడెంట్ రిజైన్ చేయన్నా? ఏం మాట్లాడతారు? ఏం మాట్లాడతారు? ఏమైనా జరుగుతాయండి. కాళేశ్వరం ఈజే కేసీఆర్ ఒక ఆయన చెప్పుకునే తరతరాలు చెప్పుకునే గొప్ప ప్రాజెక్ట్. దానిలో క్వాలిటీ లేకపోతే పోనీ మేడిగడ్డనే ప్రారంభించిందే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించారు, 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. దానిలో కీలకమైన ప్రాజెక్టే అట్లా జరిగితే దానికి రెస్పాన్సిబిలిటీ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ 3 సంవత్సరాలు చేశారు. 1400 కిలోమీటర్ల కాలువలు తవ్వించారు, 15 బ్యారేజీలు, మోటార్లు. క్వాలిటీ లేదు కదంట, క్వాలిటీ లేదు కదా అంట. ప్రపంచంలోనే పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్, నో డౌట్. తప్పు. ప్రధానమంత్రి వేస్ట్ అయిపోయినాయి 1,00,000 కోట్లు అంటారు. తప్పు. 2 పిల్లర్లు 1,00,000 కోట్లు కాదు, 1,400 కిలోమీటర్లు లిఫ్ట్ ఇరిగేషన్లు, బ్యారేజీలు మల్లన సాగర్ ఉంది, సుందిల్లా ఉంది, ఇక్కడ రంగనాయక్ సాగర్ ఉంది, మల్లన సాగర్ ఉంది, 3 కాదు, మల్లన సాగర్ ఉంది. అనేక లిఫ్ట్ ఇరిగేషన్లతో కూడుకున్నది. మీకు తెలియంది కాదు, ఇవన్నీ ఉన్నాయి. అదొకటే కాదు, బట్ ఆ మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు మేడిగడ్డ నుంచి వస్తేనే కదా. మేడిగడ్డలో అటు లాస్ట్ కు 2 ఉన్నాయి పిల్లర్లు, కొద్దిగా పర్లేడిసినాయి. 15 నుంచి పోయినాం కదా. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, మేము 150 మంది పోయినాం కదా. మాజీ ఎమ్మెల్యే అక్టోబర్ లోనే జరిగింది కదా ఎలక్షన్ కంటే ముందు. మీరు ఎందుకు అక్టోబర్ నుంచి డిసెంబర్ ఎండాకాలం అప్పుడు ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఎండాకాలం అప్పుడు ఎందుకు ఎవరిని కిందికి ఎంత అతి తెలివి లేని వాళ్ళు అయితే మాత్రం కిందికి సముద్రంలోకి నీళ్ళు వదులుతారు. భరత్ గారు రిపేర్ చేయించచ్చు. సముద్రం కాదు, గోదావరి. వినండి, తప్పు జరిగింది అనుకో, తప్పు జరిగితే విచారణ పెట్టండి, పనిష్మెంట్. నేను జీవన్ రెడ్డి గారు నేను అనేది ఏంటంటే సముద్రం కిందికి సముద్రమేనా? మేడిగడ్డ కిందికి పోతే వెళ్ళిపోతాయి కదా, సముద్రం లెక్క పోతాయి కదా. ఎక్కడైనా పోనీ 5 TMCల నీళ్ళని వదులుతారా? కరెంట్ బిల్లు కట్టలేక, ఆలోచన లేక. అదొక ఆలోచన. పంటల కంటే పంటలకు ఏమంటున్నాం అంటే వాళ్ళు ఏమంటారో మాకు తెలియదు. అవకాశం ప్రజలు వాళ్ళకి ఇచ్చిర్రు. 2 పిల్లర్లు నేను ఒకటి క్లియర్ అడుగుతాను, చేయాలి కదా. అక్టోబర్ లో జరిగింది మేడిగడ్డది కదా, మీరు అక్కడికి ఎవరిని పోనివ్వలేదు. రాహుల్ గాంధీ కూడా అక్కడ దాకా పోయి వచ్చాడు, అక్టోబర్ నుంచి డిసెంబర్ 3 మధ్య మీరెందుకు రిపేర్ చేయలేదు? మధ్యలో రైతులు నష్టపోతున్నారు కదా. ఇప్పుడు ఆ మేడిగడ్డ, అన్నారం, సుందిల దగ్గర ఇప్పుడు నా ఊరు ధర్మపురి కూడా ఉంది, అక్కడ కూడా పంటలు ఎండిపోయినాయి. స్టోరేజ్ ఉంచినాం మేము, కిందికి వదిలింది రేవంత్ రెడ్డి. ఆ బ్యారేజ్ మీరు ఎందుకు? బ్యారేజ్ 2 పిల్లర్ చేస్తారండి. అప్పుడు 2 నెలలు వాటర్ ఫుల్ ఉన్నాయి కదా, అప్పుడు వాటర్లో ఎట్లా చేస్తారు? వాటర్ ఫుల్ ఉన్నాయి, పంటలకు వాడుకుంటున్నాం, ఎత్తిపోస్తా ఉన్నాం, లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఎత్తిపోతా ఉన్నాం, పోచంపేటకు రివర్స్ పంపింగ్ ద్వారా అక్కడ కింది కాలువకు పంపిస్తూ ఉన్నాం, ఇక్కడ నుంచి మీదికి ఎత్తిపోస్తూ ఉన్నాం, అక్కడ నుంచి మల్లన్న సాగర్కు పంపుతూ ఉన్నాం. ఇవన్నీ చూడకుండా మీరు మాట్లాడితే ఎట్లా? మరి ఎక్కడ పోయిందండి? ఇలా 78 లక్షల మెట్రిక్ టన్నులు మేము కొంటే ఇవాళ ఏమైంది? లాస్ట్ ఇయర్ మేము ఈ సమయంలో 78 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాం.
వీళ్ళ 30 లక్షలు కూడా దిక్కు దివానా లేదు. 2014-15లో కరువు వచ్చినప్పుడు మీరు కూడా ఎక్కువ ఏం మాట్లాడతారు సార్? 14, 15, 16 అద్భుతంగా, 17, 18 లాస్ట్ 15 తర్వాత మంచి పంటలు దేశంలో నంబర్ 1 వచ్చినాం. పంజాబ్ లో ఒక స్థాయి మించి వచ్చినాం. మేము వడ్ల పంటలో దేశానికి అన్నం పెట్టినాం. మేము రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే వాళ్ళు దేశానికి కరెన్సీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. వరేసుకుంటే ఊరే అన్నారు. వినాలి సార్, మేము దేశానికి రైస్ ఎక్స్పోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డి గారు దేశంలోని 29 రాష్ట్రాల కరెన్సీ